అది మనం మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కల్తీ నెయ్యి బెజవాడలో ప్రకంపనలు పుట్టిస్తున్న సంగతి తెలిసిందే. కేవలం నగరంలోనే కాకుండా ఏపీ, తెలంగాణ, ఒరిస్సా రాష్ట్రాలకు ఎగుమతి అవుతోన్న నెయ్యి కల్తీదని గుర్తించి అధికారులు దాన్ని పూర్తి స్థాయిలో నియంత్రించడానికి చర్యలు చేపట్టినట్లుగా తెలుస్తోంది. అడవి నెక్కలం, సింగ్నగర్, దుగ్గిరాలలో ప్లాంట్లను తనిఖీలు చేసి మూసేశారు. అయితే నిందితుడు ఆవుల ఫణికుమార్ను పటమట పోలీసులు అరెస్ట్ చేశారు. గుంటూరుకు చెందిన ఫణికుమార్ తన బావ అనిల్ కుమార్తో కలిసి ఈ కల్తీ అలాగే నకిలీ నెయ్యి వ్యాపారాన్ని 2007లో ప్రారంభించాడని పోలీసులు చెప్తున్నారు. ఏడాదికి 25 కోట్ల టర్నోవర్తో ఏపీ, తెలంగాణ, అటు ఒడిశా ప్రాంతాలకు కల్తీ నెయ్యి ఎగుమతి చేస్తున్నాడు. నిందితుడు ఫణికుమార్పై కాపీరైట్ అలాగే చీటింగ్ కేసులు నమోదు చేశారు. అయితే అసలు ఒక బ్రాండ్కు మాత్రమే అనుమతి తీసుకున్న ఫణికుమార్ 10 రకాల కల్తీ నెయ్యిలను తయారు చేస్తున్నాడు. నకిలీ పసుపు, కారం, మసాలా ప్యాకెట్లను కూడా తయారు చేస్తున్నట్లుగా పోలీసులు గుర్తించామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కల్తీ నెయ్యి విక్రయిస్తున్న డిస్ట్రిబ్యూటర్స్పై కూడా చర్యలు తీసుకుంటామంటున్నారు. దీనిపై మరిన్ని వివరాలు విజయవాడ నుంచి మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కల్తీ నెయ్యికి సంబంధించి ఆ కేసులో ప్రధాన నిందితుడు ఆవుల ఫణికుమార్ని విజయవాడ పోలీసులు ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ప్రధానంగా గోడౌన్గా నడపడుతున్న సింగనగర్లోని గోడౌన్కి పోలీసులు తనిఖీల్లో భాగంగా ఇక్కడ తీసుకొచ్చారు. ప్రధానంగా చూస్తే ఇక్కడ విజయవాడలో అయితే కల్తీ నెయ్యి ప్రధాన కేంద్రంగా ఉందో ఆ కేంద్రంలో ఇది కూడా ఒక భాగం అని అధికారులు మనకి చెప్తా ఉన్నారు. ఇక్కడ మనం చూస్తూ ఉంటే ఒక నెయ్యి పేరు మీద అనుమతి తీసుకొని సుమారు 10 బ్రాండ్ల నకిలీ ఇక్కడే తయారు చేస్తున్నారు. మనం ఇక్కడ ప్యాకెట్లో చూడొచ్చు. ఈ దుర్గా నెయ్యి కానీ, అదేవిధంగా వైష్ణవి అని కానీ, ఇవన్నీ కూడా సుమారు ఈ విజువల్స్లో చూస్తే మనకి ఈ 4 నుంచి 11 వరకు బ్రాండ్లని వాళ్ళు నకిలీగా సృష్టించి కల్తీ నెయ్యిని సరఫరా చేస్తున్నట్టుగా అధికారులు గుర్తించారు. కేవలం నందిని ఫుడ్ ప్రొడక్ట్స్ అనే ఒక్క దాని మీద అనుమతి తీసుకొని అదే దాని మీద సుమారు 11 రకాల వరకు నెయ్యిని, కల్తీ నెయ్యిని వీళ్ళు ఇక్కడ తయారు చేస్తూ ఉన్నారు. ప్రధానంగా ఈ ఒక్క కల్తీ నెయ్యి ఒక్కటే కాకుండా ఈ మసాలా దినుసులు కానీ, అదేవిధంగా పసుపు, కారం వీటిని కూడా కల్తీ చేస్తున్నట్టుగా నిర్ధారణ కూడా అవుతూ ఉంది. అయితే వీటికి దేనికి అనుమతులు లేవని, కేవలం ఒక్క నెయ్యి, అది కూడా నందిని ఫుడ్స్ అనే ఒక్కదాని పేరు మీదే వీళ్ళు నెయ్యి సరఫరా చేయడం కానీ, తయారు చేయడానికి కానీ అనుమతి ఉన్నట్టుగా అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. ప్రధానంగా మనం విజువల్స్లో చూస్తే శ్రీనివాస నెయ్యి, అదేవిధంగా చిన్ని కృష్ణ, దీంతోపాటు వైష్ణవి, ఇలా సుమారు 11 రకాల నెయ్యి కూడా ఇక్కడ మనకి ప్యాకెట్లు ముందుగానే ఈ బండిల్స్లో చూస్తే మొత్తం ఏదైతే 500 గ్రాముల నుంచి 200, 100 గ్రాములు, 50 గ్రాములు అన్నిటికీ కవర్లను ఆల్రెడీ స్టాక్ తెప్పించుకొని వీటిని డైరెక్ట్గా ప్యాకింగ్ కూడా విడుదల చేయడానికి పూర్తి ఈ రూమ్ నిండా చూస్తే మొత్తం మనకి సరఫరా చేయడానికి సిద్ధంగా కవర్లను సిద్ధం చేశారు. అంటే ఇది ఒక్క నగరానికే పరిమితం కాకుండా పూర్తి స్థాయిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా ఒరిస్సా ప్రాంతాలకు కూడా రాష్ట్ర స్థాయిలో 3 రాష్ట్రాల వరకు ఈ కల్తీ నెయ్యిని సరఫరా చేస్తున్నట్టుగా అధికారులు ఇప్పటికే గుర్తించారు. అదేవిధంగా ఈ ఒక్క కల్తీ నెయ్యి ఒక్కటే కాకుండా పసుపు, అదేవిధంగా కారం, మసాలా పౌడర్ వీటికి కూడా అనుమతి లేకుండా ఇక్కడే ప్రధానంగా వీటిని తయారు చేయడానికి ఈ సూత్రధారులు మొత్తం ఒక గ్యాంగ్గా ఏర్పడి ఇక్కడ చూస్తే ఈ పసుపు, అదేవిధంగా కారం, అదేవిధంగా మసాలా దినుసులు వీటిని కూడా ఇక్కడ తయారు చేస్తూ ఉన్నారు. వీటికి కూడా ఎటువంటి అనుమతులు లేదన్నట్టుగా మనకు అధికారులు చెప్తా ఉన్నారు. ప్రధానంగా ఇక్కడ మనకి ఈ కుంభకోణాన్ని బయటపెట్టిన అధికారులు ఇక్కడ పూర్తి స్థాయిలో ఏ ఉన్నాయి, అయితే వీటికి దేనికి అనుమతి ఉన్నాయి, దేనికి అనుమతి లేదు అనే వాటిని గుర్తించే పనులు నిమగ్నమయ్యారు. ప్రాథమికంగా మాత్రం నెయ్యికి అనుమతి లేదు, అదేవిధంగా ఒక బ్రాండ్కి అనుమతి తీసుకొని 11 బ్రాండ్లను ఇక్కడ తయారు చేస్తున్నారని గుర్తించిన అధికారులు ఇప్పుడు కొత్తగా ఈ పసుపు, అదేవిధంగా కారం, మసాలా దినుసులకు సంబంధించి కూడా అనుమతి లేదని వాటిని కూడా ఇక్కడ తయారు చేస్తున్నారు. ఇవి కూడా నకిలీవి అనేవి కూడా వీళ్ళు గుర్తించారు. దీంతో వీటికి సంబంధించి కూడా ఇది కూడా నేరంగానే పరిగణిస్తామని, దీనికి సంబంధించి కూడా కేసులు నమోదు చేస్తామని చెప్తూ ఉన్నారు. ప్రధానంగా ఈ కుంభకోణాన్ని బయట తీసుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసు, అదే పడమట పోలీసులో ఒకరైన సిఐ దామోదర్ గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎటువంటి చర్యలు చేపట్టబోతున్నారు? ఇప్పుడు ఇతను ఈ పన్నీంద్ర అనే ఇతను 2007 సంవత్సరం నుంచి ఈ బిజినెస్ చేస్తున్నాడండి. ఇది ఫస్ట్ ఇతను బావ అనిల్ కుమార్ ఇద్దరు కలిసి ఒక షాపులో గుమ్మస్తాగా పనిచేసేవాళ్ళు. దాంట్లో పనిచేయడం, దాని ఒక తయారీ ప్రోడక్ట్ ఇవన్నీ నేర్చుకొని ఫస్ట్ గుణదల్లో పెట్టేసి అక్కడ నుంచి మళ్ళీ మారి సింగనగర్కి వచ్చి సింగనగర్లో పెట్టేసి ఇట్లా డూప్లికేట్ ఒరిజినల్స్ అమ్మితే లాభం రాదని చెప్పేసి వాళ్ళు తెలివిగా డూప్లికేట్ తయారు చేయడం మొదలుపెట్టి ఆ బిజినెస్కి
అడ్డం లేకుండా ఉండటం వల్ల దీన్ని బిజినెస్ని విస్తరించి ఈ గొల్లగూడెంలో, సింగనగర్లో, తర్వాత మన దుగ్గిరాల్లో, గుంటూరు జిల్లా దుగ్గిరాల్లో కూడా పెట్టడం జరిగింది. ఇలా మొత్తం ఇదంతా విస్తరించి ఈ స్పూరియస్ కల్తీ నెయ్యిని ప్లస్ స్పూరియస్ ఈ మసాలా దినుసులు, తర్వాత ఈ పసుపు, కారం ఇవన్నీ ప్రోడక్ట్ తయారు చేసి అమ్ముతున్నాడు. ఇవి కూడా సీజ్ చేస్తాము. ఈ మిషన్స్ కూడా ఉన్నాయి క్లియర్గా, మీరు చూసారు. ఇవన్నీ అతనికి ఏముందో చూసి ఆ ఉన్నదాన్ని కూడా కరెక్టా కాదా అది ఇలా చూసి వెరిఫై చేసి ప్రతిదీ కూడా నిశ్చితంగా పరిశీలించి దాని ప్రకారం చట్ట ప్రకారం చర్య తీసుకుంటాం. చట్టాలు ఇక్కడ నమోదు చేసి దానికి సంబంధించి అతను శిక్ష పడే విధంగా, అదేవిధంగా మరొకళ్ళు ఎవరు కూడా ఇక్కడ ఇటువంటి కల్తీ ఆహార పదార్థాలు కానీ ఈ వస్తువులు కానీ తయారు చేయకుండా ఉండడానికి చర్యలు తీసుకుంటామని మనకి అధికారులు చెప్తా ఉన్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ కిరణ్తో శ్రీకాంత్, HMTV, విజయవాడ నుంచి.